హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. మొన్న కొత్తగా పెళ్ళయింది అనేసుకొని మా అందరికి పార్టీ ఇచ్చారు కదా. తర్వాత అందరం కలిసి కోల్కతా కూడా వెళ్ళాము, సాయి అన్న వాళ్ళ ఫ్యామిలీ. ఇంకా ఆ ఫ్యామిలీకి అయితే మేము ఈ రోజు లంచ్ కి ఇన్వైట్ చేసాము. పిల్లలేమో స్కూల్ కి వెళ్ళిపోయారు. ఇంక మేము కూడా టిఫిన్ చేసేసి ఇంక ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యాను. ఇంక ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి. లాస్ట్ టైం ఒకసారి నేను బిర్యానీ చేసేటప్పుడు మా బావేమో ఈసారి డబుల్ మసాలా బిర్యానీ ట్రై చేయి మాధవి అనేసి అన్నారు కదా. ఇంకా ఈ రోజు అయితే అదే స్పెషల్ అనమాట. డబుల్ మసాలాతో బిర్యానీ చేసేసి తర్వాత ప్రాన్స్ అయితే ఆల్రెడీ తీసేసుకున్నాము. ప్రాన్స్ ఫ్రై అయితే చేయాలనుకుంటున్నాను. డబుల్ మసాలా బిర్యానీ చేయి మాధవి అనేసి అంటే నేను ఆ వీడియోలో అన్నాను అనమాట. మసాలాలన్నీ ఎక్స్ట్రా వేసేస్తే అది డబుల్ మసాలా అనేసుకొని డబుల్ మసాలా బిర్యానీ అయిపోద్ది అనేసుకొని. కానీ ఒకరైతే కామెంట్ పెట్టారు, ఇంకా డబుల్ మసాలా బిర్యానీ అంటే మసాలాలు ఎక్కువ వేయడంతో పాటు పెరుగు అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటారు, అదనమాట డబుల్ మసాలా బిర్యానీ అంటే అనేసుకొని అయితే కామెంట్ పెట్టారు. ఇంకా అందుకోసమనే నేనైతే ఇంకా అలానే ప్రాసెస్ అయితే చేయాలనుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత పెరుగు ఎక్కువ వేసేసి బాగా మసాలాలన్నీ కొంచెం ఎక్కువ వేసేసి అయితే చేస్తాను. ఆల్రెడీ చికెన్ అయితే మా బావ నిన్నే తీసుకుని వచ్చేసారు. నేను ఈవినింగ్ చికెన్ అదంతా కూడా మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్ లో అయితే ఓవర్ నైట్ పెట్టాను. ఇంకా ఈ చికెన్ మ్యారినేషన్ లో ఏమేమి వేసాను ఏంటి అదంతా కూడా నిన్నే క్లిప్స్ అయితే తీసాను. అవి ఇప్పుడు యాడ్ చేస్తాను చూడండి. ఫస్ట్ హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నాను. ఇందులోనే పెరుగు వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా, టేస్ట్ కి సరిపడేటట్టు సాల్ట్, మీరు తినే కారానికి తగ్గట్టు కారం, కొంచెమంత పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, నెక్స్ట్ కొంచెమంత ఇలాచీ పౌడరు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ లెమన్. సీడ్స్ ఏమి పడకుండా ఇలా చేయి అడ్డు పెట్టి వేసుకోండి. కొంచెమంత ఫ్రెష్ క్రీము, ఫ్రైడ్ ఆనియన్స్ చేయగా వచ్చిన ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత ఇందులోనే కొంచెమంతా నెయ్యి కూడా వేస్తున్నా. ఇప్పుడు వీటన్నింటిని కూడాను ఫస్ట్ బాగా కలుపుకుందాము. మనం వేసిన మసాలాలన్నీ కూడాను బాగా కలిసేలాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనము చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ కి మసాలా అంతా కూడాను బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. బిర్యానీకి కాబట్టి ఇంకా పెద్ద పెద్ద పీసులే కొట్టించాము. ఇదైతే కేజీన్నర చికెన్. చికెన్ కి కూడాను మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకున్నాను. ఇప్పుడు దీని మీద అయితే ఇంకా కవర్ వేసేసి, మీరు చికెన్ బిర్యానీ వండుదామని ముందే ప్లాన్ చేసుకుంటే ఇలా చికెన్ మంచిగా మ్యారినేట్ చేసేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే బాగుంటది. ఇన్ కేస్ మీకు టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ ఒక 3-4 అవర్స్ మ్యారినేట్ చేసుకున్నా ఓకే. ఆల్రెడీ బాస్మతి రైస్ కూడా ఇక్కడ నానపెట్టేశాను. నెక్స్ట్ రైస్ బాయిల్ చేసుకోవడం కోసం అనేసి ఇక్కడైతే ఎసరు పెట్టాను. ఎసరు అయితే కొంచెం మరిగిన తర్వాత అందులో కొన్ని యాడ్ చేద్దాము. నెక్స్ట్ నేను లాస్ట్ టైం కూడా ఇందులోనే బిర్యానీ వండాను. ఇప్పుడు ఇందులోనే బిర్యానీ వండాలనుకుంటున్నాను. ఇంకా ఏదైతే చికెన్ మ్యారినేట్ చేసామో ఆ మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఈ కింద మొత్తం కూడాను మంచిగా స్ప్రెడ్ చేసేస్తాను. ఇలాగా కింద మొత్తం కూడాను స్ప్రెడ్ చేసేస్తాను. బిర్యానీ కాబట్టి ఇదిగోండి పెద్ద పెద్ద ముక్కలే ఎక్కువ తీసుకున్నారు మా బావ. వాటర్ ఇలా కొంచెం వేడయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోనే కొన్ని బిర్యానీ స్పైసెస్ వేస్తున్నా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చిని ఇలా ఘాట్లు పెట్టుకున్నాను. ఘాట్లు పెట్టుకుని పచ్చిమిర్చి కూడా వేస్తున్నా. నెక్స్ట్ సాల్ట్, మీకు తెలిసిందే కదా వాటర్ లో సాల్ట్ అయితే కాస్త ఎక్కువే వేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర పుదీనా, అలాగే ఒక హాఫ్ లెమన్ కూడా పిండేస్తున్నా. ఇప్పుడు ఈ వాటర్ అనేవి ఇంకా బాగా బాయిల్ అవనివ్వాలి. ఇప్పుడు మనం ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ కూడా ఆ వాటర్ లోకి బాగా ఆ ఫ్లేవర్ అంతా కూడా వచ్చేయాలన్నమాట. అంతలాగా బాయిల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎసరు అయితే ఇలా బాగా మరుగుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్ లో నేను నానబెట్టిన బాస్మతి రైస్ వేసేస్తున్నాను. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇలా కొంచెం వాటర్ తీసేసి అయితే ఇందులో వేసుకోవాలంట, లేదంటే ఈ మసాలా అంతా మాడిపోతుంది. అంటే ఇలా గంచులకి గట్రా కొంచెం మరీ ఎక్కువ కాదు, అలాగైతే గ్రేవీ అయిపోతుంది. కొంచెం వాటర్ అయితే ఇలా వేసుకుంటే మసాలాలు మారకుండా ఉంటాయంట. వాటర్ అయితే కొంచెం వేసుకున్నాం కదా. ఇప్పుడు రైస్ ని వేసేసుకుందాము. 60% అయితే ఉడికింది రైస్. ఇంక వేసేస్తున్నాను. వాటర్ అంతా ఫిల్టర్ చేసేసి ఇంకో లేయర్ కూడా వేసేస్తున్నా. అంటే మొత్తం మన ఇష్టం అనమాట. లేయర్లుగా కూడా వేసుకోవచ్చు, లేదంటే మొత్తం ఒకేసారి కూడా వేసేయచ్చు. నేనైతే ఒక లేయర్ లాగా వేసేసి మధ్యలో మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని వేద్దామని అనుకుంటున్నాను. చికెన్ ఏమి కనబడకుండా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు దీని మీద కొంచెం అంతా కొత్తిమీర పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రం ఎక్కువ వేయాలంట. ఇంకా అందుకోసమని ఎక్కువ వేస్తున్నా. అలాగే కొంచెం అంతా గరం మసాలా అనమాట.
మరి ఎక్కువ వేసేయలేదు, నేనైతే కొంచెమే వేసాను. అంటే మరి ఎక్కువ ఘాటు తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, మేము అంత ఘాటు తినాం కాబట్టి మేము అందుకోసమనే కొంచెం వేసాను. నెక్స్ట్ ఈ మిగిలిన రైస్ని కూడా ఇంకో లేయర్ లాగా వేసేస్తున్నా. మిగిలిన రైస్ కూడా వేసేసాను. మళ్ళీ దీని మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర, పుదీనా, మళ్ళీ కొంచెం అంతా గరం మసాలా. ఇప్పుడు మొత్తం వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆ గెంజి ఉంటుంది కదా, ఆ గెంజి లాగా అంచులకి వేసుకోవాలంట. ఇప్పుడు దీని మీదే పాలల్లో కుంకుమ పువ్వు నానబెట్టాను, ఇంక ఇవి కూడా వేసేస్తున్నాను కొంచెం కొంచెం. తర్వాత నెయ్యి కూడా వేసేసుకుంటున్నాను, ఒక 3 స్పూన్లు వేస్తున్నా, ఎలాగో ఎక్కువ క్వాంటిటీ కదా, కొంచెం మంచిగా ఉంటది. ఇప్పుడు వరకు కూడాను నేనైతే అసలు స్టవ్ ఆన్ చేయలేదు. ఇప్పుడు ఇంకా మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి ఈ గెంజి ఏదైతే వచ్చింది ఈ గెంజి దీని మీద పెట్టేద్దాము వెయిట్ కి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. హై ఫ్లేమ్ లో 10 to 15 మినిట్స్, మీడియం టు లో ఫ్లేమ్ లో 10 to 15 మినిట్స్ దమ్ అవనివ్వాలి. ఇదిగోండి రొయ్యలు అయితే ఆల్రెడీ నీట్ గా క్లీన్ చేసేసి ఉప్పు పసుపు వేసేసి కడిగేసాను. ఇప్పుడైతే ఈ రొయ్యలు ఫ్రై చేస్తాను. బిర్యానీ దమ్ముకు పెట్టేశాను, అది ఇంకా అవుతా ఉంది. ఆల్రెడీ హై ఫ్లేమ్ లో అయిపోయింది, ఇప్పుడు లో ఫ్లేమ్ లోకి చేంజ్ చేశాను. నెక్స్ట్ కొంచెం అంతా వైట్ రైస్ వండుతున్నాను. ఏమో లాస్ట్ లో కొంచెం పెరుగన్నం అలా తింటా అన్నారు అనుకోండి, వండలేదంటే బాగోదు కదా, అందుకోసమని కొంచెం ఎక్కువ కాదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రొయ్యల ఫ్రై, ప్రాన్స్ ఫ్రైకి రెడీ అవుతుంది, చేస్తున్నాను. నేనేమో ఇక్కడ వంట చేస్తున్నాను కదా, మా బాబేమో మార్కెట్కి వెళ్ళారనమాట. అంటే బిర్యానీతో కూల్ డ్రింక్లు గట్రా తాగే అలవాట్లు ఉంటాయి కదా, కూల్ డ్రింక్ తర్వాత కొన్ని స్వీట్లు కూడా బయట నుంచే తెచ్చేయమన్నాను, కలాకండ ఏదో ఒకటి, ఇంకా తేడానికనే వెళ్ళారు. ఈ రోజు అయితే బయట పెద్ద ఎండట్లేదు కానీ చెమటలు మాత్రం బేభత్సంగా ఉన్నాయన్నమాట. చాలా వేడిగా ఉక్కగా అనిపిస్తుంది. ఇంకా మా ఇంటికి ఇలా ఎవరైనా వస్తున్నారు లంచ్ కానీ డిన్నర్ కానీ, నేను ఉండే ఫుడ్ తినబోతున్నారు అంటే మాత్రం నాకు కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది. అంటే మేము తిన్న ఉప్పు కారాలు ఒక రకము, వాళ్ళ ఇంట్లో అలవాట్లు వేరేగా ఉంటాయి కదా, వాళ్ళకి నేను వండిన ఫుడ్ నచ్చదా అనేసుకొని కొంచెం టెన్షన్ గా అనిపిస్తుంది అనమాట. చూద్దాము మరి ఈ రోజు నేను చేస్తున్న ఈ వంటలు నచ్చుతాయో నచ్చవో వాళ్ళకి. మా బావ మార్కెట్కి వెళ్ళి అయితే వచ్చేసారు. ఇదిగోండి థమ్స్ అప్, తర్వాత కొన్ని స్వీట్లు అయితే తీసుకుని వచ్చారు. ఇంకా థమ్స్ అప్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. బిర్యానీ అయితే అయిపోయింది, కాకపోతే అలానే ఉంచేస్తున్నాను, స్టవ్ ఆఫ్ చేస్తాను. కాసేపు అయిన తర్వాత మొత్తం కలిపేసి చూపిస్తా. ఇక్కడ ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది, అన్నం ఉడికిపోయింది, అన్నం వాచ్ చేశాను. తర్వాత ఇదిగోండి ఫ్రైతో కూడా కలిపేశాను. వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయి, ఇంకా వాళ్ళ కోసమే వెయిటింగ్ అనమాట, ఇంకా రాలేదు. వచ్చేసారా? మీకోసమే వెయిటింగ్. సరిపోయింది. మా ఇంటికి రావడం ఫస్ట్ టైం కదా, పిల్లల బర్త్డేకి మీరు లేరు, మిస్ అయిపోయారు. అప్పుడు కాసేపు పక్కన పెడతావా, ఎడిటింగ్ వచ్చారు. తాగండి, మీరు తాగండి. మాట్లాడితే అదే వస్తుంది కూడా, మరి ముందు ఇప్పటికి రాదు, నాకు ఏమీ రాదు, అలాగా కొంచెం 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 కొంచెం. ఇప్పుడు కూడా దీనికి ఫుల్ గా అయితే రాదు, కానీ మార్కెట్ కి అవన్నీ వెళ్ళి వెజిటేబుల్స్ అవన్నీ కొనుక్కోవడం వచ్చు అంతే. ఫస్ట్ 30 రోజుల్లో హిందీ నేర్చుకునే బుక్ కొనుక్కున్నా. యాక్చువల్ గా కింద అదే మా తమిళ్ వాళ్ళు ఉండాలి, బెంగాలీ వాళ్ళు వాళ్ళ ఆవిడ తిను కలిపి, లేకపోతే ఆవిడకి హిందీ రాదు, నాకు రాదు. ఆవిడ ఇంగ్లీషు తమిళ్ మాట్లాడేది, నేను ఇంగ్లీషు తెలుగు కొంచెం మిక్స్ చేసి మాట్లాడేసేదాన్ని. అలా 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 అలాగే తనతో ఫ్రెండ్ అయ్యి తర్వాత అలాగే మార్కెట్ కి వాళ్ళతో వెళ్ళేదాన్ని. ఇక్కడ హల్దియా మేళా అయ్యేది కదా పెద్దది, వాళ్ళతో వెళ్ళిపోయేదాన్ని నేను, వాళ్ళతో వెళ్ళిపోయా. మా బావ డ్యూటీకి వెళ్ళిపోతా. మన సైడ్ వాళ్ళకి ఎవరికి రాదు. వైజాగ్ మధురవాడలో వెల్లుల్లో స్టేడియం ఉండేది కదా ఆ పక్కన. ఉడుపుకి మిషనే, వాతకి మిషనే. ఉడుపుకి వచ్చిందా? ఉడుపు మిషన్ ఉంది, నేను చూడలేదు. మిషన్ కూడా ఉంది. అన్ని సుక్కల దానికి చెమ్మి కొద్దిగా ఆకు అంటే సరిపోదు. 5 కావులు ఆకు అయితే వాటికి ఎకరాకి సరిపోదు. అంత జాగ్రత్తగా ఒక కడత ఉడుపు. ఇప్పుడు పిల్లడికి ఉద్యోగం అయినందుకు మాకు భూమి ఉంటే బంగారం. అప్పుడు నాకు చేసుకోకపోతారు. పుట్టావో లేదో చేరిచ్చారని మేము. ఏటని ఏటని నీకు చేస్తామని. నేను పుట్టంగానే చేసేస్తాను అనుకోండి పెళ్ళి, అప్పుడు అనుకోండి. ఏ నువ్వు నిర్మాణం చదువుతున్నాడు, నీ ఉదయం వచ్చినాము మీ బాప్ప నేను. ఇప్పటి నుంచి మాకు ఈ పిల్లంటేనే ఇష్టము. నీకెవరు ఇష్టమే? మా ఊరే ఇచ్చింది.
ఇచ్చినారు మేనవాడి. మా వసక్కకి చేసుకుంది లేచి మీరు కాదని అంటారు కానీ కాదు చేసుకుంది కదా బాబా నువ్వు. అమ్మలు ఎవరు చేసుకుంటే వాళ్ళకి మా దారి ఎవరు ఇష్టమే దానికి. అది బొట్టెట్టింది మొదట మాధవితే ఇద్దరు పేర్లు ఒకటే, మాధవి రావు, నా పేరు మాధవి. రుణం. చక్కగా 2 ఎకరాలు ఉండి ఆ ఇల్లు ఉన్నందుకు ఇంత జాబ్ ఉన్నందుకు నాకు చేసుకుందిరా. ఇప్పటికే ఎన్ని అంత అంటే తెలిసినా ఇదిగో ఇది జాబ్ చేస్తున్నాడా, సేమ్ ఇలాగే జాబ్ చేస్తారు ఒక అతను. అతనికి సేమ్ ఇప్పుడు మా దగ్గర ఉన్న లాంటి కారే ఇచ్చారు వాళ్ళు అత్తారు కట్నంగా. మరి కాదు. నాకు ఇవ్వలేదు అవును మా పిల్లడికి ఎంత ఇస్తామని అనుకున్నాను. ఎకరా పొలము అంటే అప్పుడుకైనా 20 లక్షలు. 10 తులాల బంగారం, 10 తులాల బంగారం, పెళ్లి ఖర్చులు 10 లక్షలు ఇస్తామని. వీళ్ళు నాన్న మొదటి ఏమని పాత మీద పిలిపించి ఇటు ముహూర్తాలు కట్టాం. అంటే బయలుదేరి వెళ్ళడానికి పిల్లకి చూడడానికి వెళ్ళడానికి. ఆ పిల్లకి చూసిన పిల్లలే మా ఊర్లో వస్తాయి చదువుకి కాలేజీ. చూసినాడు బాగా చూసినాడా. ఈ లోపు మా గొండు సీని గడు ఏ టిక్కాడు మా నేరాలు అడిగాడు. మా ఇంటి పని ఆ పిల్లలకి గొప్ప మంచోడు బుద్ధివంతుడు అనేసుకొని నాకు చెప్పి రాత్రి మా బాగా వెళ్ళిపోచ్చినాడు. పెళ్లి చేసాను. మరి అలాగంటే మీ చెత్త మీద అయిపోయింది. పొలం నుంచి వచ్చిన ఎండతో మా రాయి పులిస్తే మరి కట్నం వేయట్లేమంటారు. కట్నం ఏం లేదు, ఫ్రీ చేసుకున్నారు. చేసుకున్నారు. అడిగి 3 లక్షలు అది పెళ్లి ఖర్చులకే అయిపోయింది. ఇంకేం 3 లక్షలు కట్నం అంటే ఏంటి మరి బంగారం బంగారం ఏది మాకు ఇచ్చిన నీకే తగ్గించుకోనరా. పెళ్ళయ్యి వచ్చే సంవత్సరం 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికే కట్నాలు చాలవన్నమాట నీకు కదా. మన కొన్ని భగవంతుడు తృప్తిగా ఇక మాకు ఆశే లేదు, మా కుటుంబానికే లేదు. ఉంటే అప్పుడే చేసుకున్నాం. మొదటి నుంచి మా చెల్లెలు అంటే మాకు పెద్ద అంటే అభిమానం. ఆ అభిమానం బట్టే అందుకోసమనే చేసేసుకున్నాం. ఏదైనా వాళ్ళు ఇవ్వమంటేనే కానీ చేస్తామని నిర్ణయించారు. ఇంకా అక్కడైతే అందరూ మాట్లాడుతుంటారు. అసలు ఈ బిర్యానీ ఎలాగొచ్చింది ఇప్పుడైతే మిక్స్ చేస్తాను. మొత్తం తీస్తున్నా. రెడీ 1 2 3 ఓకే. డబల్ మసాలా బిర్యానీ రెడీ. మొత్తం మిక్స్ చేస్తాను. మొత్తం మిక్స్ చేసి అయితే చూపిస్తాను. రైస్ అయితే పొడి పొడిగా వచ్చిందిలేండి. మెయిన్ బిర్యానీ కనుక రైస్ పొడి పొడిగా రాకపోతే ఇంకా అస్సలు బాగోదు. ఇదిగోండి పొడి పొడిగా బాగా వచ్చింది. మొత్తం కలిపేసాను. తినేసి టేస్ట్ ఎలాగుందో చెప్పాలి. ప్రాన్స్ ఫ్రై. ప్రాన్స్ ఫ్రై. ఫ్రాన్స్ ఎప్పుడైనా వెళ్ళారండి ఫ్రాన్స్? ఫ్రాన్స్ ఫ్రై. నీకోసమే తెచ్చాను. పర్లేదు పర్లేదు. తినండి. సాయి అన్నకి ఇప్పుడు డ్యూటీ ఉంది, బీ షిఫ్ట్, అందుకోసమనే పెట్టేస్తున్నా. బాగుంది. నీకు వడ్డుతుంది, నువ్వు తినేసాను. నైట్ డ్యూటీ బావకి. మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకుని వద్దాం అనుకున్నారు చేపల ఫ్రైకి. ఇంక ఇంటి దగ్గరికి రొయ్యలు వస్తే ఇంక రొయ్యలు తీసుకొని రొయ్యలు ఫ్రై చేసి. చిన్న రొయ్యలా? ఓకే. ఇవి కిలో 800 చెప్పాడు. 750యా? 650 ఇచ్చాడు. మన సైడ్ తక్కువ కదా. చిన్న ఇక్కడ 750 చెప్పాడు కేజీ. లేదు తగ్గించాడు కొంచెం. 650కి ఇచ్చాడు. ఓకే. నా ఫుడ్ డబుల్ మసాలా బిర్యానీ ఇది. ఎస్, డబుల్ మసాలా బిర్యానీ. మసాలా తెలుస్తుంది, ఘాట్ ఎక్కువ. ఫ్లేవర్ చాలా బాగుంది. అవునా? ఎంజాయ్. వీళ్ళిద్దరే ఉండేవాళ్ళు. మీరందరూ తినేవాళ్ళు. పార్టీకి అయితే పర్లేదు. అయితే 5 కేజీ ఫ్రాన్స్ తీసుకొచ్చి ఉండాం. 5 కేజీ నేనే క్లీన్ చేసుకున్నాం. పర్లేదు లావణ్య, నీకు ఇంకా వండి పెట్టేస్తారు. ఇంక నువ్వు వండక్కర్లేదు. వీళ్ళు తినే టైంకి మా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారు. హలో, మీకు కూడా పెట్టేనా? తినేస్తారా? ఇంకా మా మామయ్య కూడా తింటున్నారు. ఇప్పుడు రొయ్యలు వద్దంట. మా మామయ్య తినట్లేదు రొయ్యలు, ఓన్లీ చికెన్ బిర్యానీనే వేసాను, తింటున్నారు. మీరు తినండి, స్లోగా తినండి. ఇంకా టైం ఉంది డ్యూటీకి. ఇంకా 15 మినిట్స్ ఉంది. ఇంకా యూనిఫామ్లు కూడా చేంజ్ చేయలేదు. ఇంక తినేస్తా అంటున్నారు మా పిల్లలు. ఇంకా వడ్డించాను. ఎలా ఉంది టేస్ట్?
ఎలా ఉందిరా? చాలా బాగుందా? తినాలి మరి, ఫాస్ట్ తినేయాలి. ఇంకా తినేశారు, నేను కూడా తాంబూలం ఇచ్చాను. ఫస్ట్ టైం కదా పెళ్ళి అయ్యాక రావడం అనేసి. ఇంక ఇప్పుడైతే అన్నకి డ్యూటీ ఉంది కాబట్టి వెళ్ళిపోతారంట. బి షిఫ్ట్. మీరు కూడా తప్పకుండా రావాలి మా ఇంటికి. ఆషాఢం వెళ్ళిపోయాక ఆవిడ బాగా ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత చూస్తాం. రండి. ఇప్పుడు కమింగ్ ఆషాఢం వస్తుంది కాబట్టి తను ఊరు వెళ్ళిపోద్దంట. మళ్ళీ శ్రావణంలో రిటర్న్ ఇక్కడికి మళ్ళీ హల్దీ వస్తుంది. అందుకోసమనే కొంచెం ఎర్లీగా మేము కూడా భోజనం పిలిచేసారు. వాళ్ళైతే వెళ్ళిపోయారు. మా మామయ్య ఏమో తింటున్నారు, తర్వాత మా పిల్లలు కూడా తింటున్నారు. మా బావ ఆల్రెడీ తినేసారు, ఇంక నేను తినలేదు, ఆకలి అవుతుంది, నేను ఇప్పుడు తినాలి. ఇంక ఇప్పుడు నేనైతే తింటున్నాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. నైట్ చికెన్ మ్యారినేట్ చేసాను కదా, చాలా పెద్ద ముక్కలైనా కానీ చాలా సాఫ్ట్ గా అయిపోయాయి అనమాట. చాలా బాగుంది, సూపర్ గా ఉంది. చూసావా ఎంత మెత్తగా, అలా బోన్స్ అన్ని సపరేట్ అయిపోతున్నాయి. బాగుంది. డబల్ మసాలా అన్నందుకు కొంచెం నేను మసాలాలు కూడా బాగానే వేసాను. లేయర్ కి గరం మసాలా కూడా వేసాను కదా, మసాలా ఫ్లేవర్ కూడా ఓకే బానే ఉంది. ఇంకా మా బావ ఏమన్నారంటే ఇంకొంచెం స్పైసీ, ఇంకొంచెం కారం వేయచ్చు అన్నారు. నెక్స్ట్ టైం ఇంకొంచెం కారం వేస్తా. ఎవరిచ్చారా? సాయి మామలు తెచ్చారు. సాయి మామూలు తీసుకొచ్చారు అనమాట. తీసుకొచ్చారు కిండర్ జాయ్, చాక్లెట్, తర్వాత కొన్ని స్వీట్లు. మేము కూడా సేమ్ వాళ్ళకి తిన్నాక పెడదాం అనేసుకుని ఇలాంటి స్వీట్లే మేము కొన్నాము. మా బావ ఇవే తీసుకుని వచ్చారు, వాళ్ళు కూడా ఇవే తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా తీసుకొచ్చారు అనమాట. ఇంక నేను కూడా తినేసాను, ఇంకా తోమాల్సినవన్నీ తోమేశాను. ఇంకా ఇప్పుడైతే కాసేపు రిలాక్స్ అవుతాను. ఇంక ఇప్పుడైతే హాయిగా ఉంది. వాళ్ళు వస్తారు అన్నప్పటి నుంచి ఇంకా కొంచెం వండాలి, తర్వాత వాళ్ళు వచ్చి తిని ఏమంటారు ఏంటి, కొంచెం ఎవరైనా ఇంటికి వస్తారంటే చిన్న రవ్వ మైండ్ లో హడావిడి అనేది ఉంటుంది కదా, అంత కూల్ రిలాక్స్ అయిపోయినా ఇప్పుడు. పిల్లలు ఆల్రెడీ కలకండ అయితే తిన్నారు. మా పిల్లలు, నువ్వు తిన్నావు కదా మా బావ? ఎన్ని? ఒకటి. సరే, ఇప్పుడు నేను కూడా తినబోతున్నాను. చాలా రోజులైంది కలకండ స్వీట్ తిని. నేను కూడా తిని చాలా మంత్స్ అయింది, చాలా మంత్స్ తర్వాత తింటున్నాను. ఇంట్లోనే పాయసం ఏదైనా చేస్తాను అంటే వద్దులే బయట నుంచి తెచ్చేస్తా అనేసుకొని తీసుకొచ్చేసారు. లాస్ట్ ఒక వ్లాగ్ లో స్టమక్ పెయిన్ అనేసి స్కానింగ్ తీపించాం కదా, ఇంకా స్కానింగ్ అవంతా కూడాను రిపోర్ట్ అయితే నార్మల్ గానే వచ్చింది. నార్మల్ డాక్టర్ కూడా చూపించాము, ఏం ప్రాబ్లం లేదనేసారు. ఇంకా నాకు ఎప్పుడైతే స్టమక్ పెయిన్ వచ్చి ఇలాగా స్కానింగ్ తీసామో ఆ తర్వాత అయితే ఆ గ్యాస్ట్రో స్పెషలిస్ట్ డాక్టర్ అయితే రాలేదు మా హాస్పిటల్ కి. ఇంకా అతను ఎప్పుడు వస్తారో అప్పుడు ఒకసారి మళ్ళీ ఆ రిపోర్ట్స్ అయితే చూపిస్తాము. ఇంకా అతను ఏమంటారు, లేకపోతే ఇంకేమైనా వేరే ఏమైనా చేయించమంటే టెస్ట్లు అవి ఇంకా చేపిస్తాము. ఇంకా ఆ తర్వాత అయితే మళ్ళీ నాకు స్టమక్ పెయిన్ అయితే లేదు, ప్రెసెంట్ బానే ఉంది. నార్మల్ ఎమర్జెన్సీ డాక్టర్స్, తర్వాత నార్మల్ డాక్టర్స్ అయితే హాస్పిటల్ ఎప్పుడు ఉంటారు 24/7. ఏమన్నా స్పెషలిస్ట్ డాక్టర్లు అనుకోండి, వాళ్ళు వారానికి ఒకసారి గానీ లేకపోతే 10 రోజులకు ఒకసారి అలాగే వస్తారు, అప్పుడే మనం చూపించుకోవాలి. ఇంకా డాక్టర్ కోసమే వెయిటింగ్ మేము కూడా. ఇంకెప్పుడు వస్తారో తెలియదు కదా. యాక్చువల్ గా మొన్న ఒకసారి రావాలి, కాకపోతే అతను లీవ్ లో ఉన్నారంట. వచ్చేదే వారానికి 10 రోజులకు ఒకసారి అంటే ఇంకా అందులోనూ లీవ్లు ఒకటి. ఏం చేస్తాం, డాక్టర్లు ఇష్టం మన ఇష్టమా చెప్పండి. ఈ రోజు నేను వేసుకున్నాను కదా ఈ డ్రెస్ వచ్చేసి నేను మింత్రాలో తీసుకున్నాను, చాలా బాగుంది. ఒకప్పుడు అయితే ఈ హ్యాండ్స్ ఇదంతా కూడా టైట్ గా ఉండేదిలేండి, ఇప్పుడు అన్ని లూజ్ అయిపోయాయి బట్టలన్నీ. ఇవే ఆల్టరేషన్ చేయించుకుంటాలే, నీకేం కొత్త కొనమనట్లేదు. ఇంకా డ్రెస్ అయితే చాలా బాగుంది క్వాలిటీ. నేను ఇది ఆల్మోస్ట్ ఒక 6-7 months నుంచి యూజ్ చేస్తున్నాను, బాగుంది. కలర్ కూడా ఏమీ చేంజ్ అవ్వలేదు. ట్యాగ్ ప్రోడక్ట్ లో ట్యాగ్ చేస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చెక్ చేయండి. ఇదిగోండి, ఈ మాత్రం బిర్యానీ అయితే మిగిలింది. ఇంకా నైట్కి అయితే వండక్కర్లేదు అనుకుంటా. కొంచెం అంత అన్నం కూడా వండాను కదా, అన్నం అయితే అసలు వాళ్ళు తినలేదు. మా మామయ్య కొంచెం అంత తిన్నారు. ఇంక మాత్రం బిర్యానీ ఉంది. నెక్స్ట్ ప్రాన్స్ వచ్చేసి మధ్యాహ్నానికి మా పిల్లలు కొంచెం తిన్నారు, మా బావ కొంచెం తిన్నారు. మా మామయ్య నేను అసలు తినలేదు. ఇంకా ప్రాన్స్ అయితే కొంచెం మిగిలాయి. ప్రాన్స్ ఫ్రై కూడా బాగుంది ఈ రోజు. అవునా, టేస్ట్ ఉంది. అందులో నేను హోమ్ మేడ్ గరం మసాలా వేసా. బిర్యానీ కూడా బాగుందా? డబుల్ మసాలా బిర్యానీ అనేసుకొని అన్నావుగా, బిర్యానీ కూడా చాలా బాగా వచ్చింది. మా మామయ్య కూడాను వీడియో తీయలేదు కానీ మా మామయ్యకి అడిగితే బాగుందా ఇంకొంచెం వెయ్యాలనంటే వద్దనిసారు. ఏం బాగాలేదా అంటే మొన్న చేసిన దానికంటే ఇది బాగుందనేసి అన్నారు. బాగుంది, వాళ్ళు కూడా తినేసి బాగుందని చెప్పారు. కానీ అదే మసాలా అన్ని ఫ్లేవర్ బాగున్నాయి, స్పైస్ ఇంకొంచెం వేస్తే బాగుంటది. అమ్మా అలా మనం తినలేమే ఆ రోజు. అలా కావాలా? అలాగొద్దులే మరి, అలాగొద్దు కొంచెం. కానీ చాలా అంటే అదే చాలా కమ్మగా బాగుంది బిర్యానీ. అంటే
అంటే మసాలాకి మసాలా తిన్నట్టు ఉంది, మంచిగా కూడా బాగుంది, ఎక్కువ స్పైస్ లేకుండా. మెయిన్ ఓవర్ నైట్ సోక్ చేయడం వల్ల చికెన్ అయితే మంచిగా మ్యారినేట్ అయ్యి సాఫ్ట్ గా ఉంది. అంత పెద్ద పీసులు కూడాను చాలా సాఫ్ట్ ఉడికిపోయాయి. చాలా బాగుంది టేస్ట్ కూడా. నేను కూడా టేస్ట్ చేశాను. ప్రాన్స్ అయితే టేస్ట్ చేయలేదు కానీ ఇంకా బిర్యానీ అయితే మాత్రం నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా వాళ్ళు వస్తారు అనగానే నాకు వెంటనే ఆ డబుల్ మసాలా బిర్యానీనే గుర్తొచ్చింది. ఎందుకంటే లాస్ట్ బ్లాగ్ లో మా బావ చేయమన్నారు. ఆ తర్వాత నేను ఇంకో కొత్త రకం బిర్యానీ ట్రై చేసినట్టు ఉంటది కదా అనేసుకొని ఇంకా అలా ఇంటికి పిలవంగానే నాకు ఫస్ట్ మైండ్ లోకి వచ్చింది అయితే డబుల్ మసాలా బిర్యానీనే. ఆ తర్వాత రొయ్యల లేకపోతే ఇంకేటని ఆలోచించి చేపల ఏటని ఆలోచించి చివరికి రొయ్యలు తీసుకున్నాం. కానీ నాకు ఆ రొయ్యలు కూడా మా ఇంటి దగ్గరికి, మా టౌన్షిప్ లోకి ఇక్కడికి వచ్చినాయి. వచ్చాయి మా ఇంటి ఎదురుండే. ఇంకా వెళ్దాం అనుకున్న మార్కెట్ చేపలు లోపే తక్కువ. వచ్చినాయి, ఇంకా తీసేసుకున్నాం. రొయ్యలు బాగున్నాయి, మిగతా ఏం బాగాలేవు. అందుకే చేపలు చూసాం గానీ సగం చేప ఉందిగా, అదొకటే సగం మొక్క ఉంది అది అంతే. సరిపోదు, మళ్ళీ దేనికి సరిపోదు, వద్దు అనేసి ఇంకా రొయ్యలు తీసుకున్నాము. బిర్యానీ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ బిర్యానీ తప్పకుండా ట్రై చేయండి. మాకు ఏ బిర్యానీ అయినా ఓకే. మా పిల్లలు అయితే ఫుల్ తినేసి అక్కడ ఆడుకుంటున్నారు బెడ్రూమ్ లో. ఇంక మా బావకి అయితే ఈరోజు నైట్ డ్యూటీ ఉంది, పడుకుంటారు కాసేపు, పడుకుంటారంట కాసేపు. మా పిల్లలిద్దరు ఈ రోజు స్కూల్ కి వెళ్ళారు కదా. మా చిన్నోడేమో క్లాస్ వర్క్ అంతా రాసుకొని వచ్చేసాడు, ఇప్పుడేమో చదువుతున్నాడు. చదువురా. మీకు తిన్నెంబడి నిద్ర రాదు, సాయంత్రం బుక్కులు తెత్తరకు నిద్ర వస్తుంది కదా. మా పెద్దోడేమో క్లాస్ వర్క్ రాసుకోకుండా వచ్చాడు, ఇప్పుడు రాస్తున్నాడు. మా పిల్లలైతే కాసేపు చదువుకున్నారు. ఆ చదివినంత సేపు కూడాను ఈ కిండర్జాయ్ చేతిలో పట్టుకొనే చదివారనమాట. ఓపెన్ చేసి తినేయండి, మరెందుకు మీకు అది తినేస్తే గానీ, అది చూసేస్తే గానీ, లోపల బొమ్మ మీద వచ్చిందో చూసేస్తే గానీ కడుపు నిండుగా అనిపించదుగా. చూసేస్తే కడుపు నిండిపోద్ది. ఏంద్రా ఏమొచ్చిందిరా నీకు? నీ డ్రెస్ కి మ్యాచింగ్ రా. ఏటో మా చిన్నోడికి ఏదో బొమ్మ వచ్చింది, ఫిక్స్ చేద్దాంలే. తిను, ఆ తినేది ఎంత ఉంటదిగా, తిను. తే అది ఇంకా ఆడికేట్ వచ్చిందో చూపించు. అమ్మాయి వచ్చిందా? సరే ఫిక్స్ చేస్తాలే, ఫిక్స్ చేస్తాను, తినండి. అందులో లోపల ఉంటదిగా, అది తిను. ఫిక్స్ చేస్తావా? ఏది ఇవ్వు. అసలు ఈ కిండర్ జాయ్ లో అందులో ఉండేది ఏం పెద్దగా ఉండదు, కానీ ఈ బొమ్మల కోసమే కొనుక్కునే వాళ్ళు ఉంటారు. వా బాగుందిరా నీ బొమ్మ. ఇది కూడా ఏదో వచ్చింది, ఫిక్స్ చేయాలి. ఇది ఇంకా బాగుందా? నీకు ఎలాంటి బాగుంటాయి. ఇంక ఇదిగోండి మా పెద్దోడికి వచ్చిందేమో ఈ అమ్మాయి బొమ్మ. డాక్టర్ అంట, మెడలో ఇంకా స్టెతస్కోప్ కూడా ఇచ్చారు. ఇంక ఇది వచ్చేసి మా చిన్నోడిది బొమ్మ, ఏదో గొరిల్లా లాగా ఏదో ఉంది. అది స్పైడర్ మ్యాన్. అది ఎక్కడ స్పైడర్ మ్యాన్ రా. ఇంకా మా పిల్లలకి వెళ్ళడానికి చోటు వచ్చాడు. ఇంక వీళ్ళు ముగ్గురు కలిసి ఆడుకుంటారంట. వెళ్ళండి. ఆడెక్కడికి వెళ్తాడు అడుగు. ఎల్లైతే రోజు సైకిల్ అంటున్నావుగా, ఈరోజు పార్క్కి వెళ్ళరా. వెళ్ళి సైకిల్. సరే సైకిల్ ఇస్తాను రండి, మీకు కూడా రండి, తొక్కండి వెళ్ళండి సైకిల్. ఇంకా మా పిల్లలకి అయితే సైకిల్ ఇచ్చాను. ఇంకా మా బావ ఏమో పడుకొని లెగిసారు. బ్లాక్ కాఫీ కావాలన్నారు ఈ రోజు. ఇదిగో బ్లాక్ కాఫీ. ఏమి రోజు పాలతో కావాలన్నట్టు ఈరోజు బ్లాక్ కాఫీ అడిగా. బావా మధ్యాహ్నం బిర్యానీ, ప్రాన్స్ ఫ్రై అన్ని ఉన్నాయి. తినేస్తా బిర్యానీ తినబా. మరి అదంతా ఏం చెయ్యాలి? పిల్లలు నువ్వు తినండి, మరి నువ్వు ఏదో ఒకటి టిఫిన్ లా చేసి. అదేంటది తినేయచ్చు కదా నువ్వు కూడా. నేను పిల్లలు తిన్నా తరగదు, తినే మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ రేపు అవన్నీ ఎవరు ఎందుకు. ఈ రోజు తినేద్దాం. ఈ రోజు నైట్ కి ఇంకా నాకు పెద్దగా వండే పని అయితే లేవు, అన్ని ఉన్నాయి. హ్యాపీగా నువ్వు ఏంటి హ్యాపీ? వండక్కర్లేదు, వండి తరుగుతాయి, తరగవు అన్నట్టు ఉన్నాయి. తరగవు, నువ్వు తలుచుకుంటే ఎందుకు తరగవు, గట్టి తలుచుకో. ఏ మధ్యాహ్నం అయితే మాత్రం నేను ఎక్కువ తినేసానా? నేను తినేది నువ్వు అసలు చూసావా? అందుకే నువ్వు తలుచుకుంటే అవగొట్టేస్తావు. ఏముంది, ఇప్పుడు ఎక్కువ తినాలన్నా తినలేకపోతున్నా. ఎక్సర్సైజ్ లో లేవు, వాకింగ్ లో లేవు, అలాగే ఇంట్లో కూర్చొని తింటున్నా. నేను ఇంట్లో పని చేయట్లేదా? ఏమిటి చేయట్లేదు. ఎంత ఇంట్లో పని చేసినా గానీ మరి ఇంతకు ముందు ఎక్సర్సైజ్ ముందు ఇంట్లో ఏం పనులు చేయలేదా? ఏంటో ఈ ఎక్సర్సైజ్లు మానేసి నుండి నాకేదో మిస్ అయిపోతుంది అనిపిస్తుంది. ఇంకా డిన్నర్ టైం అయితే అయిపోయింది. మా మామి ఏమో మధ్యాహ్నం వండిన బిర్యానీ అయితే ఇంకా తిననిసారు. మధ్యాహ్నం వండిన అన్నమే పెరిగేసుకొని తింటున్నారు అనమాట. వేడైపోయిందట, ఒంట్లో ఏదోలాగా ఉందట కడుపులో. ఇంకా బిర్యానీ అయితే తిననిసారు. కొంచెం రొయ్యలు వేసాను, మధ్యాహ్నం కూడా రొయ్యలు తినలేదనేసి రొయ్యలతో పెరగనం తింటున్నారు. ఇంకా మా పిల్లలకేమో నేను తినిపించేస్తా అనేసి వేసాను. మా పిల్లలు కూడా మధ్యాహ్నం కొంచెమే రొయ్యలు తిన్నారు. వీళ్ళకి కూడా రొయ్యలతో చికెన్ బిర్యానీ అయితే పెట్టేస్తా. ఎలాగొంది మమ్మీ బిర్యానీ? బాగుంటుంది. బిర్యానీ తినేసిన తర్వాత ఇంకా మామిడి పళ్ళు అయితే కోసాను. మార్కెట్ నుండి తెచ్చిన మామిడి పళ్ళు అనమాట. ఇంక ఇవైతే మా బావ మా పిల్లలు ముగ్గురు కలిపి తిన్నారు. ఇంక ఈ రోజు అయితే నైట్ డిన్నర్ కి అసలు ఏమీ వండలేదు. ఆ మిగిలిన ఫుడ్డే వేస్ట్ అవ్వకుండా ఇంకా అదే తినేసాము. మా పిల్లలు మా బావ ఏమో బిర్యానీ తిన్నారు, నేను మా మామయ్య ఏమో వైట్ రైస్ తిన్నాము. బాయ్. ఇంకా తినేసాక మా బావ అయితే నైట్ డ్యూటీకి వెళ్తున్నారు.
సరే పడుకో. సరే ఓకే ఓకే. తినేసాక మెడిసిన్ వేసుకుని మా మామయ్య అయితే పడుకుడిపోయారు. ఇంకా మా బావ కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా అందరం తినేసాక వచ్చిన కొండ గిన్నె అన్ని తోమేస్తాను అనమాట. అన్ని ఖాళీ అయిపోయాయి. అన్ని మంచిగా ఇంకా వేస్ట్ చేయకుండా తినేసాము. మీరేం తిన్నారా? ఇంకా రొయ్యలు. నేను మా మమ్మీ అయితే వైట్ రైస్ పెరిగేసుకుని తినేసాము. అంటే చారు లేదనమాట. మళ్ళీ ఇప్పుడు చారు ఇంకెందుకులే పెరుగన్నం తింటారు, నాకు కూడా కడుపులో బాగాలేదంటే నేను బద్దకించి ఎక్కువ వండలేదు. ఇంకా అలాగే పెరుగన్నం తినేసాము. ఇంక ఇదనమాట ఈ రోజు వీడియో. ఇంకా కొత్తగా పెళ్ళైన జంటకి అయితే మేము లంచ్ కి ఇన్వైట్ చేసాము. ఇంకా వాళ్ళ కోసం నేను ఎప్పుడు వండని కొత్త బిర్యానీ అయితే ట్రై చేశాను అనమాట. డబుల్ మసాలా బిర్యానీ. టేస్ట్ అయితే మాత్రం సూపర్ గా వచ్చింది. ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి ఇలా బిర్యానీ వండుకోవాలి అనుకుంటే మాత్రం ముందు రోజు నైటే ఇలాగా మ్యారినేట్ చేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఇంక ఇదనమాట ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి చిన్నడు పెద్దడు? See you tomorrow. Bye bye. Good night.